కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హలో పిల్లలు, ఈరోజు ఇంకో మంచి కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదే తెలివైన కుందేలు. అనగనగా ఒక అడవిలో నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలుదేరింది నక్క. ఇప్పుడు కడుపు నిండా తింటే కానీ ఇంటికి సరిపడా శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తుంది. ఇంతలో దానికి లేత పచ్చిక తింటున్న కుందేలు కనిపించింది. హమ్మయ్య, ముందు దీన్ని తింటే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు దగ్గరికి వెళ్ళింది నక్క. అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలుకు గుండె ఆగినంత పనైంది. తప్పించుకునే మార్గం కనిపించలేదు. కానీ వెంటనే నక్కబావా బావున్నావా అంటూ ఎదురు వెళ్ళింది. ఆపు నీ కబుర్లు, ఇప్పుడు నేను నిన్ను తినబోతున్నాను అంది నక్క. నీకు ఎదురుపడి తప్పించుకోవడం సాధ్యమా నక్కబావా? కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు. సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంటా వంట లేదు అంది కుందేలు. అయితే ఇప్పుడేంటి అంది నక్క. పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది. నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు. కనుక నువ్వు వస్తే నన్ను దాన్ని తినేద్దువు. అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది అంది కుందేలు. నీ మాటలు నిజమేనా అంది నక్క. నీ మీద ఒట్టు, కావాలంటే పద చూపిస్తాను అంది కుందేలు. కడుపు నిండుతుందనే ఆశతో సరే అంది నక్క. కుందేలు కాస్త ముందుకు వెళ్తుంటే దాని వెనక్కే వెళ్ళసాగింది నక్క. కొంత దూరంలో ఒక గుహ నుండి బయటకు వస్తూ పెద్ద పులి కనిపించింది. వెంటనే కుందేలు, పులిరాజా, ఈ మూడో నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది, త్వరగా రండి అంది. ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది. గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది. ఆ విషయం నాకు తెలిసి ఆకలి బాధ వల్ల దీని మాటలు నమ్మితే ఇప్పుడేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉంది అనుకుని వెనక్కి పరుగు తీసింది. తరువాత కుందేలు తన దారిని తాను వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటంటే తెలివితేటలతో అపాయాన్ని అయినా తప్పించుకోవచ్చు అనేది ఈ కథలోని నీతి. భలే చేసింది కదా కుందేలు. సరే మరి, మళ్ళీ ఇంకో మంచి కథతో రేపు మళ్ళీ ముందుకు వస్తాను.